ఈరోజు చుక్కకూర చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు అన్నంలో కనుక కొద్దిగా నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తిన్నారంటే ఇంకా అన్నం మొత్తం ఇదే చట్నీతో తింటారండి. అంత కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. జనరల్గా మనకి చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి మనము ఆ న్యాచురల్ పులుపు దానికి తోడు మనకి నువ్వుల పొడి వేస్తాము కాబట్టి రుచి అనేది అంత అద్భుతంగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. దీని వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా వీడియో చూడకుంటే కింద మీకు లింక్ కూడా ఇస్తాను. జస్ట్ మీరు ఆ లింక్ ప్రెస్ చేయండి, డీటెయిల్డ్ వీడియో వస్తుంది. కానీ తప్పకుండా ట్రై చేయండి ఈ చట్నీని. ఇంకెందుకంటే ఆలస్యం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ చట్నీ కూడా ట్రై చేయండి. వీడియోలో ఉన్న అన్ని రెసిపీస్ ట్రై చేసి నాకు ఎలా ఉన్నాయి అనేది కామెంట్లో పెట్టండి. కానీ తప్పకుండా ట్రై మాత్రం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అస్సలు మిస్ కాకండి.